ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రము, అందుకు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో 10వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భజగోవింద స్తోత్రము 10వ శ్లోకము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. శ్రీహరిదాసుల సఖ్యములోన జ్ఞానభక్తి వైరాగ్యములబ్బును ఆత్మతత్వము అవలోకనమై జీవన్ముక్తి చక్కగా దొరకును. సుజనుల సంగతి శీఘ్రమెగొనుము వారి మాటె వేదాంత సారము వారు చెప్పెడి వాక్కులే ధర్మము వారల జ్ఞానమే వరప్రసాదము. అమృత పురుషుల నాలకించిన ఆత్మమోహము అంతరించును అనుభవజ్ఞుల అమూల్య బోధతో ఆత్మజ్ఞానము అవగతమగును. మంచి మాటలు మదిలో నిలచిన మమకారములా మోకులు తెగును. నిస్సంగత్వము నొందిన హృదయము నరహరిపైన నిశ్చలమగును. మోహమయము ఈ మానవ జన్మము నశ్వరమెల్లయు నిజము ఇది. నిత్యము సత్యము నరహరి సన్నిధి నిజమెరుగుము ఓ నిశితమతి. స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని. శ్లోకము యొక్క తాత్పర్యము. ఓయి సుమతి, సజ్జన సాంగత్యము వలన నీకు ప్రాపంచిక విషయముల గురించి నిజము తెలియును. దాని వలన వానిపై వ్యామోహము నశించును. దాని ఫలితముగా నీకు అజ్ఞానము అంతరించును. అజ్ఞానము అంతరించిన హృదయములో ఏకాగ్రత కలిగి భగవంతునిపై మనసు నిలుచును. తత్ఫలితముగా నీకు ముక్తి చేకూరును. కాన సత్సంగములకు వెళ్ళుట సత్పురుషులను కలియుట చాలా ముఖ్యము. సువాసన గల వనములో నడచిన ఆ సువాసన నీకు లభించినట్లే సాధు సంగత్యము వలన మంచి చేకూరును. అందుకే అన్నమయ్య అన్నాడు, నీ దాసులున్న చోట సత్య వైకుంఠమే, వేదకు వేరొక చోట వెతకనేలా. వారల తోటి మాటలు పడి వేదాంత పఠన సారబట్టి చదువులు చదవనేలా. ఈ విషయాన్ని ఎందరో మహానుభావులు ఎన్నెన్నో రీతులుగా చెప్పారు.
ఎన్నో విషయములు మనకు పెద్దల వలన వారి అనుభవముల బట్టి తెలియును. కనుక గురువులు పెద్దలు ప్రజ్ఞావంతులను గౌరవించుచు వారి సేవ చేయుచు వారి సాంగత్యంలో మంచిని తెలుసుకొని మాయను వీడి భగవన్ముఖముగా మనసు మళ్లించి విముక్తి బడయుము. ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో 10వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.